అవినాష్, కంగ్రాచులేషన్స్ మా. థ్యాంక్ యూ సో సార్. ఫర్ గెటింగ్ ప్లేస్డ్ ఇన్ ఓరమస్ కంపెనీ కదా. ఎస్ సార్. సో ఎలా మీకు ఇన్స్టిట్యూట్ ఎస్వి ప్రొఫెషనల్స్ ఎలా తెలుసు మీకు? నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే గూగుల్లో మామూలుగా అసలు ఇన్స్టిట్యూట్లు ఎలా ఉన్నాయి ఏంటని సెర్చ్ చేస్తుంటే లక్కీలీ ఎస్విపి అనేది నాకు తెలిసింది. దాని ద్వారా ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది డెమో క్లాస్ విన్నాను. డెమో క్లాస్ విన్న తర్వాత వెంటనే నేను ఫీజు కట్టేసి జాయిన్ అయిపోయాను సార్. అంటే ఎలా వచ్చింది ట్రస్ట్? అంటే మీరు ఇప్పుడు ఎక్కడ లొకాలిటీ ఎక్కడ మీది? మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సార్. కొత్తగూడెం అంటే నియర్లీ ఇట్ కమ్స్ నియర్లీ 300 కిలోమీటర్స్ టు హైదరాబాద్. Yes, sir. ఇక్కడ మీరు ఇన్స్టిట్యూట్ దగ్గర రావాలంటే 300 కిలోమీటర్స్ అయితే. అవును సార్. మీరు ఓన్లీ వీడియో అంటే మీరు సోషల్ మీడియాలో చెక్ చేసి మీరు ఇంత దూరం రావడానికి అలా కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మీకు? అంటే నేను మొత్తం రివ్యూస్ అవన్నీ చూశాను సార్. అంటే మొత్తం పాజిటివ్. అందులో గూగుల్ రివ్యూస్లో మన హైదరాబాద్లోనే టాప్ 1 ఇన్స్టిట్యూట్ ఎస్విపి, ఇండియాలో కూడా టాప్ 10లో ఉంది. సో నేను ట్రస్ట్ చేసి ఏదైనా మంచిగా నేర్చుకుంటామని నాకు కూడా నమ్మకం ఉంది, అందుకనే వచ్చాను సార్. వచ్చి డెమో క్లాస్ విన్నాను. డెమో క్లాస్ విన్న తర్వాత వెంటనే ఫీజు కట్టేసి జాయిన్ అయిపోయాను. ఓకే. మీరు ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది మొత్తం టోటల్గా? మొత్తం ఆ డిస్ట్రిక్ట్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్లోనే చేశాను. కొత్తగూడెం. ఓకే. ఇక్కడ ఏ కాలేజ్? వికాస్ కాలేజ్లో నాది బీకామ్ కంప్లీట్ అయిపోయింది సార్. ఇది కాకతీయ యూనివర్సిటీ కిందకి వస్తుంది వికాస్ కాలేజ్. అంటే ఇది లోకల్ అంటే ఖమ్మంలో కొత్తగూడెంలోనే ఉంటుందా? లోకల్ ఓకే, కొత్తగూడెం. సో ఫైన్. సో మరి ఫర్దర్ మీరు ఏమైనా ఎడ్యుకేషన్ అంటే ఎంబీఏ ఇట్లా ఎంకామ్ ఇట్లా మీ ఫ్రెండ్స్ చాలామంది డిగ్రీ తర్వాత వెళ్దాం అనుకుంటున్నారు, అంటే వెళ్ళారు అనుకుంటున్నారు తెలుసు. అవును సార్. సో మీరెందుకు ఆ రూట్లోకి వెళ్ళలేదు? అంటే చాలామంది ఇప్పుడు బీకామ్ అయిపోగానే హైయర్ ఎడ్యుకేషన్ బీకామ్ కానీ పీజీ కానీ చేస్తున్నారు. నేనేంటంటే కొత్తగా ఆలోచించి జాబ్ కోసం సెర్చింగ్ చేస్తూ ఉంటే ఇలా ఎస్విపి ఇన్స్టిట్యూట్ చూశాను, జాయిన్ అయిపోయాను. ఫ్యూచర్లో ఏమన్నా అవకాశం ఉంటే చేస్తాను సార్. ఎంబీఏ కూడా చేస్తారు. ఓకే. ఫ్యూచర్ ఇంకేమైనా కోర్సెస్ ఏమైనా చేయాలనుకుంటున్నారు అంటే ఎంబీఏతో పాటు? ఏసీసీఏ చేద్దామని అనుకుంటున్నాను సార్. ఏసీసీఏ కూడా చేస్తారు. గుడ్. ఓకే ఫైన్. సో మీ ఇక్కడ ట్రైనింగ్లో ఎంటైర్లీ 2 months మీకు జరిగింది. అంటే మీ బ్యాచ్ వచ్చేసి ఏ బ్యాచ్? 97 బ్యాచ్. 97 అంటే రీసెంట్ కంప్లీట్. సో ఓవరాల్గా మీ 2 months ఎంటైర్ ట్రైనింగ్ మొత్తం విన్నారు? అవును సార్. అవునా? అందరు ఫ్యాకల్టీస్ కావచ్చు, అందరు క్లాసెస్ మీరు విన్నారు? ఎస్ సార్. సో దీంట్లో ఎవరిది బెస్ట్ అనిపించింది మీకు? అంటే ఒక్కళ్ళనే కాదు సార్, అందరిది బెస్టే. అందరి సబ్జెక్ట్స్ ఇంపార్టెంటే, కానీ మెయిన్ సుధీర్ సార్ అను తర్వాత మీ క్లాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అయ్యాయి సార్. ఎక్సెల్ క్లాసెస్ చెప్పలేవు కదా. అలా అని కాదు సార్, ఎందుకంటే నేను ఫేస్ చేసిన ఇంటర్వ్యూలో నాకు మొత్తం ఎక్సెల్ మీద కానీ టాలీ మీద కానీ క్వశ్చన్స్ అడిగారు. సో ఆ టైంలో మీరు చెప్పిన క్లాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయ్యాయి. టెక్నికల్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యాయి సార్. అవును సార్. సార్ మీ కమ్యూనికేషన్స్ బిఫోర్ మీ కాలేజ్ టైంలో కావచ్చు, సో మీరు కమ్యూనికేషన్స్ లెవెల్ అనేది మీకు ఎలా ఉండేది? ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏమైనా ఇంప్రూవ్మెంట్ జరిగిందా? ఫస్ట్ నుంచి నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ మనం ఇంగ్లీష్ ఉంటుంది, ఎలా నేర్చుకుంటామా లేదా అనే భయంతో ఉన్నాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ 1 week వరకు కొంచెం టెన్షన్ పడుతూ ఎలా అని ఆలోచించాను. తర్వాత ఒక 10 days అలా అయిపోయిన తర్వాత మొత్తం ఇంప్రూవ్ అయిపోయింది. ఇంత సింపుల్గా ఉంటుందా అని నేను కూడా నేర్చుకోలేనా అని మొత్తం అలా కాన్ఫిడెన్స్తో నేర్చుకున్నాను సార్ మొత్తం. ఓకే. మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. అవును సార్. మీరు క్లాసెస్లో మీకు రాపిస్తున్న ఏదైతే నోట్స్ ఉందో అంటే మీకు ఏమన్నా క్రిటికాలిటీ అనిపించిందా? అంటే ఫస్ట్ ఒక 1 week వరకు కొంచెం క్రిటికల్గా కొంచెం అనిపించింది. తర్వాత ఈజీ అయిపోయిన తర్వాత మొత్తం ఈజీ అయిపోయింది సార్. అంటే బై ప్రిపేరింగ్ మీకు ఈజీ అయిపోయింది. ఓకే గుడ్. సో కమ్యూనికేషన్స్ లెవెల్లో మీకు యాక్టివిటీస్ పర్ఫామ్ చేపిస్తుంటారు. అంటే మీకు చాలామందికి ఉండే మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్టేజ్ ఫియర్. అవును సార్. అంటే ఒక నలుగురు దగ్గరికి వెళ్ళేసి మేము మాట్లాడగలుగుతామా అన్న కాన్ఫిడెన్స్ ఉండదు. మీరు ఇక్కడ తీసుకున్న కమ్యూనికేషన్స్ క్లాసెస్లో మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిందా? ఎలా? చాలా ఇంక్రీజ్ అయింది సార్. అంటే నేను ఫస్ట్ నుంచే మా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మాకు కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు. అంటే ఏదన్నా సైన్స్ ఫేర్ కానీ ప్రోగ్రామ్స్ అలా కాంపిటీషన్స్ పెట్టినప్పుడు నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి. కానీ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ సడన్గా ఇక్కడికి వచ్చిన తర్వాత స్టేజ్ ఫియర్ అనేసరికి ఒక 2 days స్టేజ్ ఫియర్ అనిపించింది. తర్వాత అలవాటు అయ్యేసరికి మొత్తం స్టేజ్ ఫియర్ అనేది పోయింది సార్. గుడ్ ఫైన్. సరే, మీరు కొత్తగూడెం కావచ్చు, మీ లొకాలిటీ కానీ అదర్ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి చాలామంది ఇట్లా తెలుగు మీడియం నుంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు. అవును సార్. లేదంటే ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయి ఒక పీజీ అయిపోయి కొంచెం గ్యాప్ ఉండి బయట కంపెనీస్లలో ఇంటర్వ్యూస్ ఫేస్ చేయలేక, ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ ఏమంటే ముందు మిమ్మల్ని మీరు నమ్ముకోండి, తర్వాత మీలో ఉన్న కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా అదే వస్తుంది.
ఎప్పుడైతే మీరు మిమ్మల్ని నమ్ముకొని ఒక అడుగు ముందుకేస్తారో ఆటోమేటిక్గా విజయం అనేది వస్తుంది సార్. ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. సో మీ ఏదైతే మీరు కావాలనుకున్న ఏదైతే సక్సెస్ దాని విజయాన్ని సాధించాలని శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది సార్. ఖచ్చితంగా అది రైట్, గుడ్ కోట్ చెప్పారు. సో కమింగ్ టు యువర్ సెల్ఫ్, ఎస్ సార్. మీరు ఫ్యూచర్లో ఇప్పుడు జాబ్ వచ్చింది బాగానే ఉంది. సో ఫర్దర్గా ఒక 5 years 10 years తర్వాత మీరు ఎలా ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నారు? ఒక ఎంఎన్సీస్లో కావచ్చు, లేకపోతే బయట కెరియర్లో కానీ. అంటే ఇప్పుడున్న పొజిషన్ కంటే హైర్ పొజిషన్లో ఉండాలని అనుకుంటున్నాను సార్. అంటే లైక్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఆ పొజిషన్లో వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇందాక మీరు చెప్పిన ఏదైతే వర్డింగ్ ఉందో అది మీకు ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎస్ సార్. సో ఎవ్రీ కంపెనీ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఆపర్చునిటీస్. అంటే ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ఎస్ ఎస్. సో మార్కెట్లో మనకి ఆపర్చునిటీస్ లేవు అనే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీరు ఎప్పుడైతే కష్టపడతారో మీకు ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. అవును సార్. సో ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. సో ఏమన్నా ఫర్దర్గా ఏమన్నా మీకు ఏమైనా సజెషన్స్ కావాలన్నా ఏదన్నా ఉన్నా ఓకే సార్. ఎస్వి ప్రొఫెషనల్స్ ఆల్వేస్ విల్ హెల్ప్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. అండ్ ఆల్వేస్ థ్యాంక్ యూ ఫర్ ఎస్విపి సార్. వెల్కమ్. ఓకే సార్.